బంగ్లాదేశ్‌కి పాక్ నుంచి విముక్తి కల్పించి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు భారత్ ఎంతగానో సహాయం చేసింది. ఆ తర్వాత భారతదేశంలో ప్రభుత్వాలు మారినా బంగ్లాదేశ్‌కి నిలదొక్కునేందుకు ప్రతి ప్రభుత్వం సాయపడుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య చక్కటి వాణిజ్యం, సత్సంబంధాలున్నాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఇటీవల ఆ దేశంలో ప్రజా తిరుగుబాటు జరిగినప్పుడు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రాణభయంతో పారిపోయి వస్తే భారత్ ఆమెను సగౌరవంగా ఆహ్వానించి ఆశ్రయం కల్పించింది. ఆమె ఒక్కరే కాదు, అల్లర్లు మొదలైన తర్వాత అనేక వేలాది మంది ముస్లింలు కూడా భారత్కు శరణార్థులుగా వస్తున్నారు. కానీ విషాదం ఏమిటంటే షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరిగిన విధ్వంసంలో అనేక మంది హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. భారత్ పట్ల కొన్ని వర్గాలు విద్వేషం ప్రదర్శిస్తున్నాయి. అయితే నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ విషయంలో కూడా భారత్కు ఇటువంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈ పొరుగు దేశాలన్నిటికీ భారత్ చేయని సహాయం అయితే లేదు. వాటి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. భారత్ వంటి అతిపెద్ద దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాల వలన ఆ దేశాలు ఎంతో లబ్ధి పొందుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ దేశం తాలిబాన్ల నుంచి విముక్తి పొందిన సమయంలో భారత్ ఆ దేశంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసింది. కానీ అప్పుడు అక్కడ భారత ఎంబసీ మీద బాంబు దాడులు జరుగుతూనే ఉండేవి. శ్రీలంక ఎల్టీటీఈ తమిళ ఏర్పాటు వివాదంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శాంతి సేవలను పంపించి ఆ దేశానికి సహాయపడ్డారు. దాని వలన తమిళనాడులో రాజకీయ పార్టీలకు, ప్రజలకు ఆగ్రహం కలుగుతుందని తెలిసి ఉన్నా పంపించారు. కానీ శ్రీలంకకు సహాయపడి చివరకు ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. శ్రీలంకకు భారత్ ఎప్పుడు విడదీయరాని అనుబంధమే ఉంది. కానీ శ్రీలంక భారత్ను కాదని చైనాకు దగ్గరైంది. ఆ దేశపు అణ్వస్త్ర సబ్మెరైన్లను, యుద్ధ నౌకలకు చోటు ఇచ్చింది. ఇటీవల మల్దీవుల అధ్యక్షుడు కూడా చైనా ప్రలోభాలకు తలొగ్గి భారత్ను వద్దనుకున్నాడు. కానీ ఇరుగు పొరుగు దేశాలు మనతో ఏ విధంగా వ్యవహరిస్తున్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వాటి పట్ల చాలా ఔదార్యంగా, సఖ్యతగానే వ్యవహరిస్తుంటాయి. కరోనా సమయంలో ఇరుగు పొరుగు దేశాలు అల్లాడిపోతుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాలకు భారత్లో తయారైన కరోనా టీకాలు, ఇతర సామాగ్రిని పంపించి ఆదుకున్నారు. చాలా ఇరుగు పొరుగు దేశాల పట్ల భారత్ ఎంత ఉదారంగా సాయం చేస్తున్నా ఆయా దేశాల్లో భారత్ పట్ల ద్వేషాభావం వ్యక్తం అవుతుండడం విస్మయం కలిగిస్తుంది. అంటే వాటి విషయంలో భారత్ దౌత్య విధానం సరిగా లేక, భారత్ అవసరమైన దానికంటే చాలా ఉదారంగా వ్యవహరించడం వలన అందరికీ అలుసుగా మారిందా అనే సందేహాలైతే కలుగుతున్నాయి.